దేవరకద్రలో కరివెన రిజర్వాయర్ నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరగలేదా? భూములు ఇచ్చేదాకా హామీలతో స్వర్గం చూపిన ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి తర్వాత పట్టించుకోవడం మానేశారా? నియోజకవర్గంలో ఇసుక అక్రమాల మాట నిజమేనా? తాగునీటి పరిష్కారానికి శాసనసభ్యుడు ఏం చేశారు? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు? పునర్విభజన తర్వాత ఏర్పడింది మహబూబ్నగర్ జిల్లా దేవరకంద్ర నియోజకవర్గం. మొదటిసారి టీడీపీ తరపున సీతా దయాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి విజయం సాధించారు. మొత్తం 2,45,324 మంది ఓటర్లున్నారు. వీరిలో 65% బీసీలు, 15% ఎస్సీలు, 8% ఎస్టీలు, ఇతరులు మరో 12% ఉన్నారు. 6 మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. గడచిన 3 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద పెదవి విరుస్తున్నారు ప్రజలు. కనీస అవసరాలు కూడా తీరలేదంటున్నారు. సగానికి పైగా సెగ్మెంట్ మంచినీళ్లు లేక అల్లాడుతోంది. భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. చివరకు నియోజకవర్గ కేంద్రంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. నీళ్లు సరిగా రావడం లేదు, 2-3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఇంకొకటి మన ఎమ్మెల్యే గారు అనుకుంటా మినీ స్టేడియం చేస్తామని చెప్పిండ్రు. ఇక్కడ మినీ స్టేడియం చేసినందుకు చుట్టుపక్కల గ్రామాలకు యువతకు కూడా బాగుంటుంది అని కూడా నా అభిప్రాయం. కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. ఇందుకోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. నియోజకవర్గ అభివృద్ధి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో ముడిపడి ఉంది. అందులో భాగంగా ఇక్కడ కరివెన రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. 19.5 టీఎంసీల సామర్థ్యం ఉండే ఈ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. కానీ నిర్వాసితుల్లో మాత్రం అసంతృప్తి ఉంది. భూములు తీసుకునేటప్పుడు ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేరలేదని, ముందున్న మంచితనం ప్రాజెక్టు పనులు మొదలయ్యాక లేదు అన్నది బాధితుల మాట. ఏదో మబ్బు పెట్టి రైతులని వివిధ కష్టాలు పెట్టి, నష్టాలు పెట్టి, రకరకాలుగా హింసించి అన్నదమ్ముల గొడవలు ఉండని, లేకపోతే వేరే వాని భూమి వీని పేరు మీద ఉండ, వాని పేరు ఉండే, రకరకాలుగా వాళ్ళ హింసించి మా దగ్గర భూమి లాక్కున్నారు. ఆ విధంగా లాక్కొని అమాయకుల ప్రజలు మోసం చేసి ఈ రోజు రాసుకున్నాం. మాకు అడగతిన పరిస్థితి తప్ప ఏం లేదు. ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి మాత్రం అందరికీ న్యాయం చేస్తున్నామంటున్నారు. రిజర్వాయర్ ఏర్పాటు తనకు చాలా సంతృప్తినిచ్చిందని, పనులు పూర్తయితే భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట మండలాలు సస్యశ్యామలం అవుతాయంటున్నారాయన. ఇరిగేషన్ కి సంబంధించి మాకు చాలా తృప్తికరంగా ఉండేది ఏంటంటే, మాకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పాలమూరు, రంగారెడ్డిలో భాగంగా కరివెన రిజర్వాయర్ రావడం. కరివెన రిజర్వాయర్ ద్వారా కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని గ్రామాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అంటే కరివెన రిజర్వాయర్కి సంబంధించి దాదాపు 6,000 ఎకరాలు, దాంట్లో భూత్పూర్ మండలానికి సంబంధించి ఒక 3,900 ఎకరాలు, తర్వాత జడ్చల్ల కాన్స్టిట్యూన్సీలో కొంచెం పార్ట్ ఉంది, నార్కల్ కాన్స్టిట్యూన్సీలో కొద్దిగా పార్ట్ ఉన్నాయి. ఓ సందర్భంలో కరివెన ఊరును కూడా ముంచే అంటే మునుగుతూ ఇంకా 40 టీఎంసీల నీళ్లు పట్టే అవకాశం ఉండే. కానీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అంటే అన్ని గ్రామాలు మునగకుండా తక్కువ గ్రామాలు మునిగేటట్టే డిజైన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే తక్కువ దాంతో అయింది. స్టార్టింగ్లో వేరే రిజర్వాయర్ల కాడ చాలా ఇబ్బంది జరిగింది, కానీ కరివెన కాడ ప్రజలు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. దేవరకంద్రలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సగంలో ఆగిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ట్రైన్ వచ్చినప్పుడల్లా చాలాసేపు గేటు పడుతూ ఉండడంతో అత్యవసర సమయాల్లో సైతం వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జ్ నరకం నుంచి మాకు విముక్తి ఎప్పుడని అడుగుతున్నారు ప్రజలు. ఈ రైల్వే బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, కానీ గుంతలు తోడింది, కానీ ఇంతవరకు ఏం పనులు జరగలేదు. స్టార్ట్ పెట్టి కూడా మళ్ళీ బంద్ చేసిండ్రు. దుమ్ము వచ్చి చాలా బాధపడుతున్నారు. ఆల్రెడీగా మా బామ్మడి అవుతాడు, దుమ్ము పోయి అటాక్ వచ్చి చనిపోయాడు రైల్వే బ్రిడ్జ్ పక్కనే. ఆ వర్క్ జరుగుతలేదు, ఎందుకు ఆపిండ్రో తెలియదు. స్టీల్ దుకాణాలు ఉండి ఇక్కడ ఉన్న ఒక 100 షాపుల మట్టం చాలా ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఉంది. దుమ్ము నుండి మేము ఏగలేక కొంతమంది దవాఖానల పాలవుతున్నారు. ఇక్కడ దవాఖానలో పోయొచ్చిండ్రు కూడా. ఒక ఆయన సత్యరెడ్డి, ఆయన పూర్తి షాపే బంద్ చేసుకొని పాయ ఇక్కడ నుండి. ఇంచుమించు ఒక ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్ని హాస్పిటల్ తీసుకుపోవాలన్నా కూడా గేటు ఇంచుమించు ఒక 1/2 అవర్ పైన పడుతుంది. క్రాసింగ్ ఉందనుకో ఇంకోసారి 45 నిమిషాలు పడుతుంది, గంట పడుతుంది. దాని నుంచి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. అయితే ఆ బ్రిడ్జి సగం అయింది, మరి ఇతల సగం కాలేదు. ఇక్కడ కూడా ఒకటి అయింది. పిల్లర్ కన్నా గుంత తీసిండ్రి, అవతల గుంత తీసిండ్రి, మళ్ళీ 2 పూర్తి చేసిండ్రి. దీని కారణాలు ఏందనేది మాకు కూడా తెలియదు. నియోజకవర్గానికి అతి ముఖ్యమైన బ్రిడ్జి సగంలో ఆగితే ఇంత నిర్లక్ష్యం ఏమిటంటున్నాయి ప్రతిపక్షాలు. నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రధాన సమస్యనే పట్టించుకోకుండా 3 ఏళ్లలో ఎమ్మెల్యే సాధించిన అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు.
ఎంట్రన్స్ ఆఫ్ దేవరకద్ర, ఎగ్జిట్ ఆఫ్ దేవరకద్ర రెండు దరిద్రంగా ఉండే రోడ్స్. ఇప్పుడు ఆ ఎంట్రన్స్ అక్కడి నుంచి మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చేది కొంచెం వేస్తున్నారు, రోడ్ అవుతుంది. ఈ రోడ్లు అట్లా తవ్వి ఓవర్ బ్రిడ్జ్ కాకుండా ఆ రోడ్ మాత్రం వేసే పరిస్థితులు ఉండరు అనుకుంటా. టౌన్లో వేసే ఇబ్బంది ఉంటుంది. అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. నాకు మాత్రం నేను పొలిటికల్గా అంటలేను, అక్కడి ఓటర్ లాగా దేవరకద్ర కాన్స్టిట్యున్సీ ఓటర్ లాగా ఎక్కడ కూడా నాకు అభివృద్ధి కనపడట్లేదు. దేవరకంద్రలో ఇసుక దందాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అక్రమ రవాణా జరుగుతున్నా, ఆ విషయంలో ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడుతున్నా ఎందుకు కట్టడి చేయడం లేదు? ఎవరెవరికి సంబంధాలున్నాయన్నది అపోజిషన్ క్వశ్చన్. ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు కాలేదంటున్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు బాగానే పెట్టిండ్రు, బీదోళ్లకు షాది ముబారక్ పెట్టిండ్రు. అట్లా ఏం లేదు, మేము చెప్పిన వాళ్ళకే రావాలంటే దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ కాన్సెప్ట్. అక్కడ కూడా దెబ్బతీస్తుండ్రు బీదోళ్ళు. మొన్న కూడా మీరు చూసిండ్రు, రంజాన్ అప్పుడు లాస్ట్ టైం బట్టలు ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రంటే ఎవరికి కావాల్సిన వాడు వాడు తీసుకుపోయింది కనుక అవసరం ఉన్నవానికి ఎవరికి రాదు. అది అట్లా కాదు. మనం అవసరం ఉన్నవాళ్ళు ఎవరు ఆపత్తులు ఉన్నవాళ్ళు అనే దానికి పెట్టిన దాన్ని మీరు టీఆర్ఎస్ దాంట్లో మెంబర్స్ ఎమ్మెల్యేస్ కాబట్టి దాన్ని ఆయన ఆలోచించిన కాన్సెప్ట్ని మీరు కింద కరెక్ట్గా తీసుకుపోవాలి. అది తీసుకోలేకపోతున్నారు. లీడర్స్ బాగా సంపాదించుకుంటున్నారు. మా దగ్గర ఇంకా ఇసుక మాఫియా ఎక్కువ అయిపోయింది మా దగ్గర. ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి మాత్రం హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువే చేశామంటున్నారు. వీలైనన్ని గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించామని, వచ్చే 2 ఏళ్లలో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామంటున్నారాయన. వచ్చే సంవత్సరం నుంచి ఆ డ్రింకింగ్ సమస్య వాటర్ కూడా ఉండదు. ఎందుకంటే మనకు మిషన్ భగీరథ ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. అన్ని ట్యాంకులు ఇంట్రా విలేజ్ వర్కులు అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఒక ప్లేస్ కర్వేన రిజర్వాయర్ అంటే ఇంకా 1-2 years 3 years కావచ్చు. అది వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్ని చెరువులు నింపుకునే అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో అసలు డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది కాన్స్టిట్యున్సీలో ఉండదు. ఇప్పటికే దాదాపు 50-60 గ్రామాలకు సంబంధించి ఆల్రెడీ చింతకుంట, కొత్తకోట మండలాల్లో ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్నాం. ఆల్రెడీ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. మొత్తం మీద వెంకటేశ్వరరెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని పేరున్నా పనితీరు పరంగా అంత ఇమేజ్ సంపాదించుకోలేదన్న అభిప్రాయం ఉంది. కరివెన రిజర్వాయర్ నిర్వాసితుల సమస్య, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సగంలో ఆగిపోవడం మైనస్ అవుతున్నాయి. ఇసుక దందాల మీద కూడా ప్రజల్లో బాగా చర్చ జరుగుతోంది. వీటన్నిటికీ తోడు నియోజకవర్గ టీఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు పెరుగుతున్నాయి. టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డికి లోకల్ గా పేరుంది. ఈసారి భార్య సీతా దయాకర్ రెడ్డిని కాకుండా నేరుగా తానే బరిలోకి దిగాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఆర్థికంగా బలవంతుడైన ఎన్ఆర్ఐ పవన్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీంతో వచ్చే 2 ఏళ్లలో ఎమ్మెల్యే పనితీరు మార్చుకుంటే ఇబ్బందులు తప్పవన్న అంచనాలు పెరుగుతున్నాయి.